హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికి నమస్తే. ఇండియా ఇంగ్లాండు 5వ టీ20లో భారత్ ఓటమి. 50 పరుగులతో గెలిచిన ఇంగ్లాండు సిరీస్ 40-0తో సొంతం. ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి ఇంగ్లాండు. ఐర్లాండు ఇంగ్లాండు టీ20ల టూర్ను భారత్ జట్టు ఒక గెలుపు లేకుండా శూన్యహస్తాలతో ముగిసింది. ఫలితం తేలిన 6 మ్యాచ్లలోనూ జట్టు పరాజయం పాలైంది. ఐర్లాండ్ చేతిలో 0-2తో ఓడిన టీమిండియా ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో 0-4తో ఓడడం కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తీవ్ర నిరాశతో మొదలైంది. శనివారం జరిగిన 5వ టీ20లో ఇంగ్లాండ్ 56 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ 20 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. భారత్పై ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు. జోస్ బట్లర్ 64 బంతుల్లో 131, 12 ఫోర్లు, 8 సిక్సర్లు. అంతర్జాతీయ టీ20లో తన రెండో సెంచరీతో చెలరేగా కెప్టెన్ హ్యారీ బ్రూక్ 45 బంతుల్లో 95 నాటౌట్, 4 ఫోర్లు, 8 సిక్స్లు. త్రుట్టులో ఈ అవకాశాన్ని కోల్పోయాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 103 బంతుల్లో 233 పరుగులు జోడించడం విశేషం. అనంతరం భారత్ 20 ఓవర్లో 8 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఇషాన్ కిషాన్ 35 బంతుల 56, 7 ఫోర్లు, 2 సిక్స్లు. తిలక్ వర్మ 25 బంతుల 53, 3 ఫోర్లు, 4 సిక్స్లు అర్ధ సెంచరీలు చేయగా శ్రేయస్ అయ్యర్ 16 బంతులు 28, 4 ఫోర్లు. సంజు శాంసన్ 14 బంతులు 27, 3 ఫోర్లు, 2 సిక్స్లు పరాజయాలు అనిపించారు. ఇప్పటి వరకు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నంబర్ 1గా ఉన్న భారత్ను వెనక్కి నెట్టి తాజా ఫలితంతో ఇంగ్లాండ్ అగ్రస్థానానికి చేరుకుంది. ప్రసిద్ధ్ 2వ ఓవర్లో సాల్ట్ 6ను వెనక్కి పంపగా ఆ తర్వాత బట్లర్, బ్రూక్ కలిసి చెలగిరేగిపోయారు. ఏ భారత్ బౌలర్ను వదిలిపెట్టకున్నా వీరిద్దరూ ఆధిపత్యం ప్రదర్శించారు. పవర్ ప్లేలో ఇంగ్లాండు 61 పరుగులు చేయగా అక్షర్ ఓవర్లో ఏకంగా 25 పరుగులు రాబట్టడంతో 10 ఓవర్లో స్కోరు 111 పరుగులు చేసింది. 19 బంతుల్లోనే బురుక్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ప్రిన్స్ ఓవర్లో వరుసగా 4, 6, 6, 4 బాదిన బట్లర్ అక్షర్ ఓవర్లో భారీ 6తో 51 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. చివరి 4 ఓవర్లో ఇంగ్లాండ్ 48 పరుగులు రాబట్టింది. అనంతరం భారీ లక్ష్య చేతుల్లో భారత్కు కష్టంగా మారిపోయింది. పవర్ ప్లేలో 65 రన్స్, 2 వికెట్లతో మెరుగ్గా కనిపించిన జట్టు 10 ఓవర్లో 110 పరుగులు చేసి ప్రత్యర్థులతో సమానంగా నిలిచింది. అయితే ఆ తర్వాత తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కొలుపుతూ వచ్చిన జట్టు 11, 12 ఓవర్ల మధ్య 90 రన్స్, 6 వికెట్ల పరుగులు మాత్రమే చేయగలిగి ఓటమి పాలైంది. వైభవ్ సూర్యవంశీ స్థానంలో సంజు శాంసన్ 3 మ్యాచ్లలో వైఫల్యాల తర్వాత సంజు శాంసన్ను పక్కన పెట్టి వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించిన భారత్ టీం మేనేజ్మెంట్ ఈ మ్యాచ్లో సంజు శాంసన్ను మళ్ళీ జట్టులోకి తీసుకుంది. 15 ఏళ్ల వయసులో భారీ అంచనాలతో బరిలోకి దిగిన వరుసగా 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి వైభవ్ను టీము ఈసారి పక్కన పెట్టింది. అంతర్జాతీయ టీ20లో రెండో వికెట్కు బట్లర్, బ్రూక్ జోడించిన 233 పరుగులే అధిక భాగస్వామ్యం కాగా ఓవరాల్గా ఏ వికెట్ అయినా ఇది 4వ అత్యధిక పార్ట్నర్షిప్. శ్రేయస్ అయ్యర్ వరుసగా గెలిచిన టాసుల సంఖ్య. కెప్టెన్గా తొలి 7 మ్యాచ్ల్లో అయ్యర్ ఈ ఫిట్ ప్రదర్శించగా గతంలో వాలే హైమాండ్ 8 మాత్రమే. కెప్టెన్గా తొలి 8 మ్యాచ్ల్లో టాస్ నెగ్గాడు. 3 క్యాచ్లు వదిలిపెట్టి భారత్ జట్టు పేలవ ఫీల్డింగ్ ఈ మ్యాచ్లోనూ కొనసాగింది. బ్రూక్ 3 పరుగుల వద్ద శివం దూబే, బట్లర్ 101 వద్ద ఉన్నప్పుడు సూర్యం షిండే 90 వద్ద బ్రూక్ ఇచ్చిన క్యాచ్ను ఇషాన్ కిషాన్ వదిలేశారు. అన్నిటిలో షాట్ దడ్మాన్ స్థానంలో బంతిని సరిగ్గా అంచనా వేయలేక దూబే వదిలేసి బ్రూక్ క్యాచ్ భారీ నష్టం కలిగించింది. 5వ టీ20లో భారత్ ఓటమి. ఆఖరిది కూడా పోయింది. ఓకే ఫ్రెండ్స్,
ఇంతటితో వీడియో కంప్లీట్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గుడ్ డే.